హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. బ్లడ్ బ్యాంక్, స్టెమ్ సెల్ బ్యాంక్, ఫుడ్ బ్యాంక్ వంటి అరుదైన బ్యాంకుల గురించి మనం చాలా సార్లు వినే ఉంటాం. అదే విధంగా స్టీల్ బ్యాంక్ అనేది ఒకటి ఉంది అనే విషయం సాధారణంగా ఎవరు వినే ఉండరు. అటువంటి స్టీల్ బ్యాంక్ ఒకటి మన తెలుగు రాష్ట్రంలో ఉంది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు వెలువరించే ఆర్థిక సర్వేలో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. మన దేశంలో ప్లాస్టిక్ వస్తువుల వాడకం విపరీతంగా పెరిగింది. హానికరమైన ప్లాస్టిక్ వస్తువులలో ఆహార పదార్థాలు తినడం వలన క్యాన్సర్, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నామని పరిశోధనలో తేలింది. ఈ ప్లాస్టిక్ అనేది కుళ్లదు, భూమిలో కలిసిపోదు. తద్వారా పర్యావరణానికి హాని కలగడమే కాకుండా చెత్తగా చేరి దోమలు, ఈగలతో పరిసరాలు అపరిశుభ్రంగా మారతాయి. ఈ విషయాలను గ్రహించిన కొంతమంది ప్లాస్టిక్ పదార్థాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్లాస్టిక్ కారణంగా ప్రజలకు జరిగే హాని గురించి అప్పటి తెలంగాణ మంత్రి హరీష్ రావు తన నియోజకవర్గ సిద్దిపేటలో విస్తృతంగా అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీల్ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించారు. పెళ్లి వేడుకలతో పాటు అనేక వేడుకల్లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలి అనే ఉద్దేశంతో ఓ స్టీల్ బ్యాంకును స్థాపించాలని నిర్ణయించుకున్నారు. సిద్దిపేటలోని బాల వికాస ఆధ్వర్యంలో దాతల సహాయంతో సిద్దిపేట స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఊరిలో ఎవరి ఇంట్లోనైనా శుభకార్యాలు జరిగిన సమయంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి ప్రత్యామ్నాయంగా స్టీల్ సామగ్రిని వాడే వినూత్న ఒరవడికి నాంది పలికారు. మన ఇళ్లలో జరిగే వివిధ కార్యాలకు భోజనం మరియు టిఫిన్ ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు, స్వీట్ బౌల్స్ ఇలా 14 రకాల స్టీల్ పాత్రలను కిరాయికి ఇచ్చే విధంగా 750 మందికి సరిపడా సామగ్రి సమకూర్చుతూ ప్లాస్టిక్ పాత్రల కంటే తక్కువ ధరలో అద్దెకు ఇవ్వడం జరుగుతుందని ప్రచారం చేపట్టారు. ఇలా మొత్తం సిద్దిపేట పట్టణంలోని 34 వార్డులలో స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేసి 25,500 మందికి సరిపడా సామగ్రి సమకూర్చారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశానికి ఆదర్శంగా నిలిచారు. రెండు సంవత్సరాల క్రితం సిద్దిపేటలో ప్రారంభించబడిన ఈ స్టీల్ బ్యాంక్ అంశాన్ని మోడీ ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ఆర్థిక సర్వేలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. స్టీల్ బ్యాంక్ కారణంగా ప్రతి నెల 28 క్వింటాళ్ల ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టగలిగారని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు ఆలోచనతో రూపొందిన ఈ స్టీల్ బ్యాంక్ పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోగు చేసిన స్టీల్ పాత్రలను అనేక కార్యక్రమాల్లో వినియోగించారు. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనే సిబ్బందికి అన్న పానీయాలు అందించేందుకు ఈ స్టీల్ బ్యాంక్ లోని పాత్రలనే వాడారు. పంచాయతీ కార్యాలయాల్లో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ గతంలో ప్లాస్టిక్ వస్తువుల్ని వాడేవారు. స్టీల్ బ్యాంక్ ప్రారంభమైన తర్వాత ప్రతి కార్యక్రమంలో దాదాపుగా 6 నుంచి 8 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టగలిగారు. తన నియోజకవర్గంలో ఉన్న 499 గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కూడా స్టీల్ బ్యాంక్ లో ఉండే వస్తువులనే వాడే విధంగా చర్యలు చేపట్టారు. ప్రతి ఒక్కరూ ఈ విషయం అర్థం చేసుకోవడంతో స్టీల్ బ్యాంక్ కాన్సెప్ట్ విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం గుర్తించే స్థాయికి చేరింది. స్టీల్ బ్యాంకునే బర్తన్ బ్యాంక్ అని కూడా పిలుస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేలో స్టీల్ బ్యాంకు గురించి ప్రస్తావించిన విషయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. తెలంగాణ సమాజం మొత్తం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఆ విధానం అమలు చేసి విజయవంతం చేసిన వారందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.